వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 12.30 తులాల బంగారాన్ని నిందితులను పట్టుకున్న టూ టౌన్ పోలీసులు. A1 మండల మొసయ్య, మొండి చిన్న, తండ్రి భీమయ్య, వయసు 21 సంవత్సరాలు, కులము బుడగ జంగం, వృత్తి పాత ఇనుప సామాన్లు కలెక్ట్ చేసి అమ్ముకోవడం, నివాసం బోయపల్లి గ్రామం, మహబూబ్ నగర్. A2 మండల లక్ష్మి, జ్యోతి భర్త లేట్ వీరేష్, 35 సంవత్సరాలు, కులం మొండి, వృత్తి పాత ఇనుప సామాన్లు కలెక్ట్ చేసి అమ్ముకోవడం, నివాసం బోయపల్లి గ్రామం, మహబూబ్ నగర్. నిందితులు తేదీ 15/9/2024 రోజు రాత్రి పాత ఇనుప సామాన్లు ఏరుకునేందుకు మహబూబ్ నగర్లోని ఓల్డ్ మోతీ నగర్ ఏరియాకు వెళ్లి అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటి తాళం విరగొట్టి ఇంటిలోకి వెళ్లి బీరువా తాళాలు విరగొట్టి బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు దొంగతనం చేసి వెళ్లారు. అట్టి బంగారు నగలను తేదీ 18/9/2024 రోజు అమ్ముకుందామని న్యూ టౌన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసు వారు అట్టి వారిని పట్టుకొని విచారించి వారి వద్ద నుంచి 123 గ్రాములు బంగారు ఆభరణాలను రికవరీ చేసి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని టూ టౌన్ సిఐ ఈజాజుద్దీన్ తెలిపారు. ఎస్ఐ విజయభాస్కర్, ఎస్ఐ ఓబుల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, రఘునాథ్ రెడ్డి, బాబ్యానాయక్, వెంకట్రాములు, మురళి తదితరులు పాల్గొన్నారు. మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దొంగతనం కేసులో 2 నిందితులను పట్టుకొని వారిని అరెస్ట్ చేసి సొత్తు అట్టి దొంగతనంలోని సొత్తునంతా రికవరీ స్వాధీనం చేసుకొని కోర్టు ముందు రిమాండ్ కోసము తరలించడం జరుగుతుంది. నిందితుల పేర్లు 2 నిందితులు ఉన్నారు. ఒక A1 మండల మాసయ్య, మొండి చిన్న అని కూడా అంటారు, 21 సంవత్సరాలు. పాత ఇనుప సామాన్లను ఏరుకోవడము, అమ్ముకోవడము అనేది వృత్తి. బోయపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. అదే గ్రామానికి చెందిన అదే వృత్తి ఏరుకోవడం, ఇనుప సామాన్లను ఏరుకోవడము, అమ్ముకోవడము ఇదే వృత్తి చేసే ఇంకో ఫీమేల్ ఆడ వ్యక్తి 2 అక్యూజ్డ్, ఈ 2 నిందితులు కలిసి తేదీ 15/9/15-16 రాత్రి ఇంటర్వీనింగ్ నైట్ మధ్యరాత్రి 15-16 తారీఖు సంబంధించిన ఈ నెల మన 3 రోజుల క్రితం రాత్రి పాత ఇనుప సామాన్లు ఏరుకునేందుకు మహబూబ్ నగర్లోని ఓల్డ్ మోతీ నగర్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి తాళం విరగొట్టి ఇంటి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను దొంగలించి సొత్తు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు తేదీ 18/9/24 రోజు వాటిని అమ్ముకుందామని న్యూ టౌన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మా క్రైమ్ టీం ఈ కేసు ఛేదించినారు. వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వారిలో మా ఎస్ఐస్ విజయభాస్కర్, ఎస్కే ఓబులరెడ్డి, ఇంకా మా క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్స్ శేఖర్, రఘునాథ్ రెడ్డి, పీసీస్ మురళి, వెంకట్రాములు, బాబ్య, వీళ్ళు ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో వాళ్ళను విచారించి తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి తరలించడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. అయితే వెళ్ళడం జరిగింది. సద్దలుగుండు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఏరియా సద్దలుగుండుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఇదే క్రమంలో రాత్రి ఈ ఇనుప సామాన్లను ఏరుకునే క్రమంలో అతి లాక్ ఉన్న ఆ ఇంటిని గుర్తించి పని కానిచ్చారు, ఇది చేసారు. అయితే మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచుకోరాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఉంచుకోరాదు. మళ్ళీ ఎక్కడ ఉంచుకోవాలని అంటే బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలి, సేఫ్గా ఉంచుకోవాలి. లేదు చిన్న వస్తువులు ఉన్నాయి, టెంపరీ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని అంటే, ఎక్కడన్నా పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఆ లాక్ కనపడకుండా
పరదాలు కర్టన్ వెనకాల ఉండేటట్టు చూడాలి. కర్టన్ ముందు ఉండాలి. ఆ కర్టన్లో లాక్ కనపడకుండా చూసుకోవాలి. లైట్లు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి రాత్రి. అంటే వీళ్ళు ఎవరు లేరు ఇంట్లో అనేది ఆ సంకేతం పోకూడదు. ఇంకా గేట్లకు ఎప్పుడు తాళం ఉంచకూడదు. గేట్లకు తాళం ఉంది అంటే లేరు అని అనుకుంటారు. ఆ ఇళ్ళలోకి దూరే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా చేయకూడదు. సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి ఉంచాలి. ఇది కొన్ని సూచనలు, కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి ఇలాంటివి. ఆ తర్వాత ఇవన్నీ పాటించకుండా పోయినాయి అని చెప్పి మీరు లబోదిబో అని మొత్తుకుంటే వస్తాయి రావు. దానికంటే సేఫ్గా ఉంచుకోవడం మంచిది. ఇంకోటి బైక్స్ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తనే ముఖ్య కారణం దానికి. ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తుర్రు. పాత వెహికల్స్ యొక్క హ్యాండిల్ లాక్స్ పాతబడి ఏ కీస్తో అయినా ఏ తాళం చెవితోనైనా ఆ లాక్ తెరుచుకుంటుంది. వాడు అబ్జర్వ్ చేసేసి ఎక్కడంటే అక్కడ పార్కింగ్ ప్లేసెస్లో కాకుండా చేసిన వెహికల్స్ని గుర్తించి అబ్జర్వ్ చేసి ఎవరు లేరు, ఎక్కడనో వెళ్ళిపోయారు అని చెప్పి కొద్దిసేపు ఉండి అతను అన్ని కీస్తో ఆ లాక్ని ట్రై చేసి పాతబడి ఉన్న లాక్ కాబట్టి ఏదైనా అరిగిపోయి ఉంటుంది. ఏ కీకైనా అది ఓపెన్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే మీరు ఈ పార్కింగ్ ఛార్జెస్ ఫీజు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మీరు ఆ విలువైన ఆ వెహికల్లే పోగొట్టుకోకూడదని చెప్పి నేను విన్నవిస్తున్నాను. అది చూసుకోగలరు.